ఆర్థిక అద్భుతాలకు ఆధునిక జీవన శైలికి చిరునామాగా నిలిచే సింగపూర్ ఇప్పుడు ఓ తీవ్రమైన సామాజిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. దేశంలో జననాల రేటు రికార్డు స్థాయిలో పడిపోవడంతో సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం రంగంలోకి దిగింది. పిల్లలను కనేందుకు యువతను ప్రోత్సహించే లక్ష్యంతో మునుపెన్నడూ లేని విధంగా ఓ భారీ ఫ్యామిలీ సపోర్ట్ ప్యాకేజ్ని ప్రకటించింది. ఈ పథకం కింద ఆ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు 17 ఏళ్లు నిండే వరకు దాదాపు 70,000 సింగపూరు డాలర్లు అంటే మన కరెన్సీలో 55 లక్షలు ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందించనుంది. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ జాతీయ దినోత్సవం ర్యాలీలో ఈ ప్రకటన చేశారు. దేశంలో సంతానోత్పత్తి రేటు 0.87తో అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినా యువత పిల్లలను కనేందుకు ముందుకు రాకపోవడంతో ఈసారి మరింత సమగ్రమైన విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ కొత్త ప్యాకేజీని కేవలం డబ్బుతో సరిపెట్టడం లేదు, కుటుంబాలపై భారం తగ్గించేలా అనేక అంశాలను ఇందులో చేర్చారు. ప్రభుత్వం ఇంత భారీగా డబ్బు వెదజల్లడానికి సిద్ధమైనా ఇది ఎంతవరకు ఫలిస్తుందనేది సందేహంగానే ఉంది. ఇక ఇటీవల వెలువడిన ఓ సర్వేలో దాదాపు 1/3 మంది యువత ఏ ప్రభుత్వ విధానం కూడా తమను పిల్లలను కనేలా ప్రోత్సహించజాలదని స్పష్టం చేశారు. ఖరీదైన జీవనం, పని ఒత్తిడి, పిల్లల పెంపకానికి అయ్యే అధిక ఖర్చులే తమను ఈ నిర్ణయానికి దూరం చేస్తున్నాయని చెప్తున్నారు. ఇక సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ యూజిన్ టాన్ ఈ చర్యలను సింగపూర్కు లభించిన చివరి అవకాశంగా అభివర్ణించారు. కేవలం ఆర్థిక ప్రోత్సాహకాలే కాకుండా వివాహం, సంతానం పట్ల సమాజంలో ఉన్న దృక్పథాలు, మనస్తత్వాలు మారినప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక మరోవైపు దేశంలో వృద్ధుల జనాభా పెరిగిపోయి పనిచేసే యువతరం తగ్గిపోతుండటంతో సింగపూర్ భవిష్యత్తుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో వలసదారులను ఆహ్వానించడం కూడా తప్పదని ప్రధాని వాంగ్ అభిప్రాయపడ్డారు.